ఒపీనియన్ పోల్ కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్కి 10, బీజేపీకి 5 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వెల్లడించింది. దాన్ని మీరు ఏం విశ్లేషణ చెప్తారు? అంటే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రిడిక్షన్ నేను చేయను ఎప్పుడు కూడా. అది ఎందుకంటే ఎలక్షన్ల వరకు కూడా మనకు తెలియదు. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయకూడదు. రాజకీయ వాతావరణాన్ని మాత్రం చెప్పగలం. రాజకీయ వాతావరణంలో ఈరోజు మనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39% కాంగ్రెస్కి ఓటింగ్ వచ్చింది. నాకు గుర్తున్నంతవరకు 9 సీట్లలో లీడ్ ఉన్నట్లుంది. సో 39% ఉంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది, ఇప్పుడు 10 సీట్లు రావాలంటే ఈ పర్సంటేజ్ నిలబెట్టుకోవడమే కాకుండా కాస్తంత స్వల్పంగానైనా పెరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ సర్వే నిజమైతే తేలుతుంది. అంటే నియర్లీ మోర్ దెన్ 40% ఓటింగ్ పెరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. సో పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చారు. ఈ కొద్ది కాలంలోనే తీవ్రమైన ప్రజల అసంతృప్తి ప్రభుత్వం పైన ఉండే అవకాశం లేదు. అఫ్కోర్స్ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి, రుణమాఫీ అమలైందా, మీకు గృహలక్ష్యం అమలైందా, ఇలాంటి ప్రశ్నలు రావచ్చు, రావాలి కూడా, అందులో అనుమానం లేదు. ప్రతిపక్షాల బాధ్యత అది. కానీ ఒక ప్రభుత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఇంత స్వల్ప వ్యవధిలోనే ప్రతి హామీ అమలు కాలేదు కదా అని చెప్పి ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అందువల్ల ఆల్రెడీ కొన్ని హామీలు అమలయ్యాయి కనుక ఇప్పుడు ఉచిత బస్సు రవాణా అమలైంది, అలాగే 500 రూపాయల సిలిండర్ అమలైంది. అఫ్కోర్స్ అదే సమయంలో పంటకు బోనస్ అమలు కాలేదు కదా అనే క్వశ్చన్. ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా స్టిల్ పీపుల్ లైక్ టు గివ్ టైం. ఎప్పుడైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం 3 నెలల్లోనే 6 నెలల్లోనే ఇచ్చేయలేని ప్రతిపక్షాలు మాట్లాడతాయి తప్ప ప్రజలు ఆ స్థాయిలో నెగటివ్గా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన పైన అసంతృప్తితో ప్రజలు కాంగ్రెస్ కోటేశారు. అందువల్ల 10 ఏళ్ళు పట్టింది బీఆర్ఎస్ పైన అసంతృప్తికి. సో కాంగ్రెస్ పైన 10 నెలలు కూడా పట్టకుండా అసంతృప్తి వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత కొన్ని సామాజిక వర్గాలు క్లియర్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోట్లేసాయి. ఉదాహరణకు మీకు ఎస్టీ ఓటింగు, లంబాడీ ఓటింగ్ ముఖ్యంగా భారీగా కాంగ్రెస్కు వచ్చాయి. అలాగే మీకు సహజంగానే రెడ్డి ఓటింగ్, రెడ్డి అంటే రెడ్లే కాదు, రెడ్ల ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ఓటర్లందరినీ కూడా రెడ్డి ఓటింగ్గానే పరిగణించాలి. సో రెడ్డి ఓటర్లే కాదు, వారు గ్రామాల్లో కానీ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళకు ఉండేటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మనకు తెలుసు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని నినాదాలు ఇచ్చినా కూడా బీసీ ప్రముఖ నేతలంతా ఓడిపోయారు. అందువల్ల పాలిటిక్స్ పైన సామాజిక ఆధిపత్యాలు ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా అసెంబ్లీలో ఇప్పుడు గణనీయమైన సంఖ్యలో జనాభాతో పోలిస్తే చాలా డిస్ప్రపోర్షనేట్గా రెడ్డిస్ ఉన్నారు కూడా. అంటే ఇదే ప్రజలు గెలిపించారు కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ క్లౌడ్, రెడ్డి పొలిటికల్ క్లౌడ్ కూడా కాంగ్రెస్ వెనకాల ఈసారి పూర్తిగా ర్యాలీ అవుతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు గెలుస్తారా అనే అనుమానంపై కాస్తంత అటు ఇటైనా ఈసారి పూర్తిగా ర్యాలీ అవుతుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదటిసారిగా ఈ 10 ఏళ్లలో ముస్లిం ఓటు ప్రధానంగా బీఆర్ఎస్ వెనకాలనే ఉంటూ వచ్చింది. ఎంఐఎంతో మైత్రి కావచ్చు, కేసీఆర్కు ఉన్న సెక్యులర్ ఇమేజ్ కావచ్చు, సంక్షేమ పథకాల ప్రభావం కావచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానమైన పోటీదారుగా ముందుకు రావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో 1/3గా స్ప్లిట్ అయింది ఓటింగ్. అంటే మీకు లోక్నీతి CSDS వాళ్ళ పోల్ స్టడీ ప్రకారం 1/3 బీఆర్ఎస్కి వస్తే 1/3 ఎంఐఎంకి వస్తే 1/3 కాంగ్రెస్ కూడా వచ్చాయి. అంటే సిగ్నిఫికెంట్గా బీఆర్ఎస్ వెనకాలన్న ముస్లిం ఓట్లో కాంగ్రెస్ డెంట్ కొట్టగలిగింది. సో ఈసారి అది పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది లోక్సభ ఎన్నికలు, దేశంలో మోడీని నిలవరించగలిగే సత్తా కాంగ్రెస్కు ఉంటుంది తప్ప బీఆర్ఎస్కు ఉండదు. బీఆర్ఎస్ సూటిగా స్పష్టంగా మేము ఎట్టి పరిస్థితుల్లో మోడీతో ఉండము, మోడీని ఓడించే వారి వైపే ఉంటామని చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వారికి ప్రత్యర్థి కనుక. సో అందువల్ల బీఆర్ఎస్కు ఉండేటువంటి ఆ డైలమా వల్ల కూడా కాంగ్రెస్కు ఇలా దేశంలో మోడీకి ప్రధాన ప్రత్యర్థి కనుక ముస్లిం ఓటు, బీజేపీ వ్యతిరేక ఓటు క్లియర్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా ర్యాలీ అవుతుంది. ఇలా కొన్ని సెక్షన్ల ఓటింగ్ సామాజికంగా చూసినా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యే అవకాశం ఉంది.
ఎక్కువ ముఖ్యమైన అంశం బీఆర్ఎస్ ఓటింగ్. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్ లాస్ట్ టైం 9 సీట్స్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ ప్రకారం బీఆర్ఎస్కు 1 సీటు మించి వచ్చే అవకాశమే లేదు. ఇది నిజమవుతుందా లేదా అనేది ఖచ్చితంగా నేను నెంబర్ చెప్పలేను, కానీ బీఆర్ఎస్కు మాత్రం గణనీయంగా ఓటింగ్ తగ్గుతుంది, సీట్లు కూడా గణనీయంగా తగ్గుతుంది, అంతవరకు నిజం. సో కాంగ్రెస్కు ఓట్లు సీట్లు పెరుగుతాయి, బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తగ్గుతాయి, బీజేపీకి ఓట్లు పెరుగుతాయి. ఈ మూడైతే డెఫినెట్గా జరుగుతాయి. అందువల్ల బీఆర్ఎస్ ఓటింగు తగ్గి అది ఎటువైపు వెళ్తుంది అనేది క్వశ్చన్. యాంటీ కాంగ్రెస్ ఓటింగు బీఆర్ఎస్లు ఉంటే అది బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ బీఆర్ఎస్ ఓటింగ్ అంటే బీజేపీకి పోని బీఆర్ఎస్ ఓటింగ్ కూడా ఉండొచ్చు. ఆ ఓటింగ్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రోజు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. సో వాటి ప్రభావం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్కు ఓటింగ్ తగ్గిన కొద్దీ అది బీజేపీ కాంగ్రెస్లో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా ఉంటుంది. బీఆర్ఎస్కు తగ్గిన ఓటింగ్ ఏకోన్ముఖంగా బీజేపీకి వెళితే కాంగ్రెస్కు ఈ అడ్వాంటేజ్ ఇచ్చేది కాదు. దాంతోపాటు బీజేపీకి ఉన్న సహజ పరిమితులు ఉన్నాయి. వాళ్ళకు టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. మీకు బీజేపీకి మోడీ ప్రభావము ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో తెలంగాణ అంతటా బీజేపీ లేదు. ఇప్పుడు ఖమ్మం, మహబూబాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో అసలు మనకు బీజేపీ పెద్ద ప్రభావమే చూపదు. సో అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి టెరిటోరియల్ లిమిటేషన్స్ కూడా ఒక కీలకమైన అంశం. దాంతోపాటు బీజేపీ స్థానికంగా తమకు ఎందుకు ఓటేయాలని చెప్పలేకపోతున్నారు. కేవలం మోడీ ప్రధానమంత్రి కావాలి అనే ఫ్యాక్టరే ముందు పెడుతున్నారు. అది బలమైన ఫ్యాక్టర్ కాదని వరణం, కానీ అదొక్కటే ఓట్లు సీట్లు తెస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందువల్ల ఈ సర్వే నిజమైతే ఇప్పుడు ఉన్న ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల సర్వే నిజం కావాలి. బట్ డెఫినెట్గా ఈ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుంది, సీట్లు పెరుగుతాయి, బీజేపీకి ఖచ్చితంగా ఓట్లు పెరుగుతాయి, బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తగ్గుతాయి. ఈ జనరల్ ట్రెండ్ అయితే క్లియర్గా కనబడుతుంది. రైట్ సార్, అంటే ఇదే సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఆంధ్రప్రదేశ్ సర్వే చెప్పండి మీరు. ఎస్ అంటే ముఖ్యంగా సిఓ